ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగిన వారుగా ఉంటారో వారు దేవుణ్ణి చూసే భాగ్యాన్ని పొందుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు. దేవుని యొక్క కనికరాన్ని, దయను చూస్తారు. ఇక ఉదయకాల సమయంలో దేవునికి అతి ప్రియులముగా, అతి ఇష్టలుముగా మనం ఉండాలంటే హృదయ శుద్ధి కలిగిన వారంగా మనం ఉండాలి. అయిన రూపాన్ని, ఎత్తును లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దావీదు గొర్రెలు కాచుకునే వాడు సింహాసనం మీద ఉండడానికి, ఒక దేశానికి రాజుగా కావడానికి గల కారణం హృదయం అనేది దేవునికి ప్రియమైనదిగా ఉంది కనుక. ఇక ఉదయకాల సమయంలో మన హృదయం దేవునికి ప్రియమైనదిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు మన జీవితంలో సమస్తాన్ని కలుగు చేసేవారుగా ఆయన ఉన్నారు. హృదయం అనేది శుద్ధిగా ఉండాలి. హృదయంలో ఉన్న కల్మషాన్ని, హృదయంలో ఉన్న ద్వేషాన్ని, హృదయంలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే కడిగి వేసుకొని శుద్ధమైన హృదయముతో దేవుణ్ణి సేవించే వరముగా, శుద్ధమైన హృదయముతో, ఆ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వరంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకునే వరంగా మనం ఉంటాం. కనుక ఇక ఉదయకాల సమయంలో హృదయం అనేది శుద్ధిగా ఉంచుకొని ఆ హృదయ శుద్ధితో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, దేవుణ్ణి వేడుకుంటామో, దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవారుగా ఉంటారు. కనుక హృదయ శుద్ధి కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప కార్యాలు పొందుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసే భాగ్యాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క కృపను మీ మీద మెండుగా కురమరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే హృదయ శుద్ధి కలిగిన వారుగా ఉంటారో వారు నేను చూసే భాగ్యాన్ని పొందుకుంటారు కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవా హృదయాన్ని దేవా కడుక్కొని శుద్ధమైన హృదయంతో నేను వేడుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఎవరైతే పూర్ణ హృదయంతో నేను వెతుకుతారో వారికి నువ్వు ప్రత్యక్షమవుతావు కనుక దేవా, అటువంటి దేవా శుద్ధమైన హృదయం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.